అసలు ఈ రిజర్వేషన్స్ ఎందుకు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? రిజర్వేషన్స్ ఎందుకు అంటే రిజర్వేషన్స్ యాక్చువల్ అవసరం. హ్మ్. ఎందుకు అంటే అవసరము అంటే డిపెండ్స్ అండి. రిజర్వేషన్స్ ఎట్లా ఇవ్వాలి అంటే క్యాస్ట్ బేస్డ్ కాకుండా హ్మ్. ఎట్లా అంటే ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ ఉన్నారో వాళ్ళకి అంటే వాళ్ళని సెలెక్ట్ చేసి ఏ క్యాస్ట్ అయినా సర్లే, అది ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, అది ఎస్టీ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ ఈవెన్ ఓసీ కూడా కానీ హ్మ్. ఏదైనా కానీ, బట్ అందులో సెలెక్టెడ్గా చేసి ఎవరైతే వీకర్ ఉన్నారో ఎవరికైతే నిజంగా రిజర్వేషన్ అవసరమో వా ఆ కేటగిరీని ఎంచుకున్న కేటగిరీ మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం కరెక్ట్ అని నా ఫీలింగ్. హ్మ్. అంతేగాని బ్లైండ్గా క్యాస్ట్ బేస్ చేసుకొని ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒకవేళ అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీస్ కానీ ఎవరికైనా సరే ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ మొత్తం ఎస్టీలో మొత్తం 90% వీకర్ సెక్షన్ అయినా పర్వాలేదు, హ్మ్. 90%కి ఇవ్వండి. బట్ ఎవరైతే 10% ఉన్నారో, ఎవరైతే మంచి రిచ్ ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీలను ఒకవేళ ఫుల్ రిచ్ ఉన్నారో లేకపోతే బీసీలో రిచ్ ఉన్నారో, మీకు అర్థమవుతుందా? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక బీసీ తీసుకుందాం, హ్మ్. అందులో 90% పూరు, 10% రిచ్ ఉన్నారు. హ్మ్. సో ఆ బీసీలు ఏం చేయాలంటే 90%కి సెలెక్టెడ్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు వీకర్ కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం, ఆ మిగతా 10% టచ్ చేయొద్దు, వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచి ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ ఏమి అవసరం అవసరం లేదు కదా. హ్మ్. సో ఇట్లా రిజర్వేషన్స్ ఇవ్వడం కరెక్ట్ అని నా ఫీలింగ్. అంతేగాని బ్లైండ్గా కాస్ట్ బేస్ చేసుకొని ఇవ్వడం కరెక్ట్ కాదు. అసలు ఈ రిజర్వేషన్స్ సామాజిక న్యాయం కోసమా లేకపోతే రాజకీయ స్వలాభం కోసం అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా పొలిటికల్ బెనిఫిట్సే. ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ అనేది లేకపోతే పాలిటిక్స్ నడవదు, దుకాణాలు నడవయి. ఎగ్జాక్ట్లీ. ఈ రాజకీయాలు అనే దుకాణాలు నడవాలి అంటే డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసి వెళ్ళారు? డివైడ్ అండ్ రూల్ చేస్తుండే. ఇక్కడ కూడా అంతే, క్యాస్ట్ బేసిస్, రిలీజియన్ బేసిస్ డివైడ్ చేసుకుంటా పోతే ఏమవుతుందంటే ఒకటి ఉంటుంది అనమాట, ఒక అందులో ఈ అట్రాక్షన్స్. వీళ్ళు ఏం చేస్తారు? ఈ గొడవలు పెట్టియడాలు, లేకపోతే నాది ఈ కులము నాది ఆ కులము అని చెప్పి ఆ క్యాస్ట్ బేస్డ్ వాళ్ళని ఏ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు లేపుకుంటూ వెళ్ళడం, నాది ఈ క్యాస్ట్ నాకు ఆదా క్యాస్ట్ అని చెప్పేసి వాళ్ళకి సీట్లు ఇవ్వడాలు. అంటే ఎట్లుంటుంది అంటే ఇక నేను చెప్పే పనే లేదు, పబ్లిక్కి తెలుసు పాలిటిక్స్ అనేది ఒక పెద్ద గేమ్. బట్ స్టిల్ జనాలు ఎందుకు పప్పులో కాలేస్తుంటారు? పప్పులు ఎందుకు కాలేస్తారు చెప్పాలా? జనాలకు అంత ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్ మీద. ఎవడొస్తే నాకేంది, నేను మంచిగా ఉంటే చాలు అన్నట్టు ఉంటుంది. ఎవడొచ్చినా మాకు ఒరిగేది ఏముంది, ఎవడొచ్చినా మాకు చేసేది ఏముంది. ఇప్పుడు ఎవరైనా సరేనండి, మీరు ఒక మైక్ పట్టుకొని వెళ్ళి పబ్లిక్లో అడగండి, సరే మీకు ఈసారి ఏ లీడర్ కావాలనుకుంటున్నారు, ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు, ఈసారి ఎవరు పిఎం కావాలనుకుంటున్నారు అని అడిగితే ఎవడొస్తే నాకేంది, మాకు ఎవరు వచ్చినా మాకు ఇదే జరుగుతుంది, మాకేం పెద్ద ఒరిగేది ఏం లేదు, మాకేం న్యాయం జరుగుతలేదు, మాకు స్పెషల్గా వచ్చే బెనిఫిట్స్ ఏం లేదు అనే చెప్తారు. ఇది మాత్రం నేను పెడుతున్నా. సో ఇప్పుడు మనం రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మొన్నటి వరకు కవిత 42% రిజర్వేషన్ ఫర్ బీసీ అని చెప్పేసి ఇక్కడ 72 hours ఏదో ధర్నాను నిరాహార దీక్ష సంథింగ్ ఏదో చేసింది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ కాంగ్రెస్ నాయకులందరూ అక్కడికి వెళ్ళి ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు, బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి లేకపోతే మోదీ గద్దె దిగిపోవాలని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్స్ ఇలాంటివి రాకపోయినా కూడా మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని గద్దెనకి ఇస్తా అని చెప్పి మాటలు కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నిజంగానే ఈ బీసీలకి 42%. డౌట్ ఇందులో, మోడీజీని దింపడం ఓన్లీ రేవంత్ రెడ్డి ఒక్కంతో అవుతుందా? రేవంత్ రెడ్డి గద్దె దింపాలి అని మోడీని గద్దె దింపాలి అని అనుకొని రేవంత్ రెడ్డి అనుకుంటే రేవంత్ రెడ్డితో అవుతుందా? చెప్పలేము కదా మేడం, జనాలకు తెలుసు కదా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఆయన స్టేజ్ ఏంది, ఆయన ప్లీజ్ పబ్లిక్ అందరికి తెలుసు రేవంత్ రెడ్డి ఎంత కేపబుల్ సీఎం అని. దెన్ వి డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. జనాలకు తెలుసు కాబట్టి ఎవ్రీబడి నోస్. ఎందుకంటే నేను ఏం మాట్లాడదలుచుకోలేదు ఇంతకంటే ఎక్కువ. జనాలకి తెలుసు సీఎం ఇప్పుడున్న సీఎం ఎంత కేపబుల్ సీఎమో జనాల్లో తెలుసు. నేను చెప్పే పని లేదు. అంటే ఇప్పుడు నాకు కూడా అనిపించింది, ఎందుకంటే సరే మీరు అన్న ఈ రిజర్వేషన్స్ గురించి ఫస్ట్ సబ్జెక్ట్ పరంగా మాట్లాడదాం. యాజ్ ఎ లాయర్ ఏంటంటే ఐ వాంట్ టు టెల్ సమ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు జనరల్ ఏంటంటే మొత్తం మనకి 103 అమెండ్మెంట్ ఏదైతే కాన్స్టిట్యూషన్ జరిగిందో దాంట్లో ఏం చెప్పారంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఏ స్టేట్లో దాటకూడదు అని చెప్పింది. బట్ దాన్ని ఏంటంటే అపీల్ చేస్తూ రీసెంట్గా 2022లో నవంబర్లో
ఏం చెప్పిందంటే ఏదైతే 9th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో ఉందో దాని ప్రకారం ఏంటంటే 50% కంటే కూడా ఎక్కువ రిజర్వేషన్ స్టేట్లో ఉండొచ్చు. బట్ ఏంటంటే దాంట్లో ఓబీసీస్, ఎస్సీ ఎస్టీస్తో తో పాటు దాంతో పాటు ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని కూడా కలుపుకుంటే అప్పుడు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ తీసుకోవచ్చు, పెట్టొచ్చు అనేది స్టేట్లో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. సో జనరల్ ఇప్పుడు చూసిన పరిస్థితుల్లో ఏంటంటే మొత్తం ఇండియాలో హైయెస్ట్ అంటే 69% రిజర్వేషన్ ఉంది బీసీ ఎస్టీ ఎస్సీ కలిపి తమిళనాడులో ఉంది. ఓకే, ఆ తర్వాత ఇవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, ఎక్స్ట్రా అదర్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్ అంతా కలుపుకొని కూడా లిటరలీ అప్ టు 80% వరకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఆ స్టేట్స్లో వీళ్ళు ఎక్కువ. సో ఆ డెమోగ్రఫీ అనేది దృష్టిలో పెట్టుకొని ఎవరికి రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి ఆ రిజర్వేషన్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మిగతా స్టేట్స్ ఏవైతే మహారాష్ట్ర, అది ఏమంటారు బీహార్, ఇవన్నీ ట్రై చేసినాయి అంటే 50% కంటే అబౌవ్ ఇద్దామని ట్రై చేసింది, కానీ వాళ్ళకి ఇది సపోర్ట్ చేయలేదు. అంటే ఏదైతే ఇప్పుడు జ్యుడిషియరీ చెప్పిందో, సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్లో అది లేదు కాబట్టి వాళ్ళకి కష్టమైంది, వాళ్ళకి కాలేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఏం ట్రై చేస్తున్నారు, 42% ఓబీసీస్కి, 10% వచ్చేసి ఎస్టీస్కి, 18% వచ్చేసి ఎస్సీస్కి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మొన్న కవిత అంటే అది హంగర్ స్ట్రైక్ చేద్దాం అనుకున్న తర్వాత హైకోర్టు దాని పిటిషన్ ఏదైతే దానిపైన ఇచ్చిన పిటిషన్ ఏదైతే ఉందో, దీనికోసం ఇద్దాం అనుకున్న పిటిషన్ ఏదైతే ఉందో రిజెక్ట్ చేశారు. సో అది రిజెక్ట్ చేసినారు కాబట్టి ఆమె మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా పెట్టుకుందాము అని అనుకుంటుంది ఈ రిజర్వేషన్ పర్పస్కి. సో ఓకే అండి, రిజర్వేషన్స్ ఇవ్వండి, కాదు అంటలేను. బట్ నేనేమంటున్నానంటే రిజర్వేషన్ క్యాస్ట్ బేస్ ఇవ్వకండి, నిజంగా కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి. ఆ క్రీమీ లేయర్ ఉంది కదా, అది మైండ్ లో పెట్టుకొని బిలో పవర్టీ లైన్ చూడండి. ఆ బిలో పవర్టీ అనవసరంగా ఇప్పుడు రైతు బంధు గురించి కూడా మాట్లాడితే ఏమవుతుందంటే లిటరలీ ఏంటంటే రైతు బంధులు నేను చూసానండి, అంటే నేను ఖుద్ చూసిన ఏంటంటే ఫుల్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేతిలో ఆల్మోస్ట్ ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు పోయింది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ అయిన వాళ్ళకి రైతు బంధు పోయింది. అయితే ఇప్పుడు పూర్ రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళు పెట్టుకోలేరు అన్నప్పుడు ఏంటంటే 1 ఎకరు 2 ఎకర్స్ ఉన్న వాళ్ళకి కూడా రైతులకు అందింది. అది వాళ్ళకి అందడం కరెక్టే, కానీ వీళ్ళు అంటే ఏం చేస్తారంటే క్లెవర్గా ఒక్కొక్కరికి అంటే 30 ఎకరాలు ఒక్క పేరు మీద పెట్టకుండా స్ప్లిట్ చేసి వాళ్ళు సబ్ రిజిస్టర్ చేసేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేసుకొని అట్లా పెట్టిన వాళ్ళు ఒకటే ఫ్యామిలీలో ఒక పర్సన్ అన్నాను, ఒకటే ఫ్యామిలీలో రైతు బంధు లక్షలలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మా దగ్గర వాళ్ళే ఉన్నారు, లక్షలలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే స్కీమ్స్ పెట్టడం కరెక్ట్ కాదు, స్కీమ్స్ పెట్టాలి, బట్ స్కీమ్స్ ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే ఉందో అది అందాలి, కరెక్ట్గా ప్రాపర్గా అందాలి. సో ఇప్పుడు ఈ రైతు బంధు ఎట్లయిపోయిందంటే ఎవరికైతే అందాలో ప్రాపర్గా అందినప్పుడు దాని స్కీమ్ సక్సెస్ఫుల్ అన్నట్టు, అంతేగాని అనవసరమైన వాళ్ళకి అందడం అనవసరం. ఇప్పుడు ఆ రైతు బంధు పక్క పెడితే రిజర్వేషన్ కూడా అంతే అంటారు. ఒక ఎగ్జాంపుల్ రైతు బంధులో ఇచ్చాను కానీ, సో రిజర్వేషన్ కూడా అంతే, ఎవరికైతే యూస్ఫుల్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి అందాలి. ఎగ్జాక్ట్లీ, లేకుండా అందడం కరెక్ట్ కాదు. ఎస్సీ ఎస్టీలో డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, ఓసీలో డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, బీసీలో డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, ప్రతి క్యాస్ట్లో డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. డబ్బులు లేని వాళ్ళకి రిజర్వేషన్ కోసం కొట్లాడితే బాగుంటుందేమో కానీ క్యాస్ట్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ అదేంటో నాకు కూడా అర్థం కాదు కొన్నిసార్లు. బట్ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఇవ్వాలి రిజర్వేషన్, కానీ అది సర్టెన్ స్టేజ్ వరకే, ఆ టైం కూడా అయిపోయింది, ఆ టైం లిమిట్ పీరియడ్ కూడా అయిపోయింది అని కూడా. యాక్చువల్లీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా రిజర్వేషన్ ఫర్ ఎవర్ అని రాయాల ఇక్కడ కూడా. బట్ పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే ఎవ్రీ 10 years పెంచుకుంటూ పోతున్నారు, ఇంకో 10 years పెడదాం, ఇంకో 10 years పెడదాం. కానీ నాకు తెలిసి అయితే ఇంకో 200 సంవత్సరాలు అయినా కూడా రిజర్వేషన్ చావదని మాత్రం నాకు అర్థమైంది. ఇప్పుడున్న సినారియో చూసి, ఇప్పుడున్న పొలిటికల్ సినారియో చూస్తే ఇంకెప్పటికీ అది చావదు అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో నేనేమంటున్నానంటే రిజర్వేషన్ అనేది ప్రతిది ఎట్లా అంటే ఇప్పుడు ఈ సెన్సస్ వచ్చి ఇంటింటికి తిరిగి వాళ్ళు మీకు ఎంత అంటే యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఇంట్లో ఎంతమంది ఉంటారు అని చెప్పేసి సర్వే చేసుకొని పోతారు. ఆ సర్వే చేసినట్టు ఇది కూడా సర్వే చేసేసి అది ఎట్లా చేస్తున్నారు, దాంతోపాటు సర్వే చేసేసి నిజంగా ఎకనామికలీ వీక్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ సెలెక్టివ్గా ఇస్తే రిజర్వేషన్కి
ఒక సక్సెస్ అయినట్టు, ఈ రిజర్వేషన్స్ అనే సిస్టమ్ సక్సెస్ఫుల్ అయినట్టు. ఉమ్, బట్ నేను చూసానండి ఎంతోమంది ఓసీస్ చాలా పూర్ ఉండి సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓసీలోనే వాళ్ళు పూర్ ఉంటారు కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి, ఎడ్యుకేషన్ సీట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో సీట్స్ రావు, వాళ్ళకి జాబ్స్ రావు. అంటే ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే కూడా ఎగ్జామ్స్లలో కట్ ఆఫ్ మార్క్ ఎట్లుంటుంది అంటే, ఓసీస్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓసీస్కి 100% 90% అయితే బీసీస్కి లిటరలీ ఒక 80%. ఇంకా ఎస్ఎస్టీస్కి అయితే అది ఎక్కడో ఉంటుంది, లైక్ 60sలోనే ఉంటుంది. సో అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు జాబ్స్లో కనీసం తీయకండి రిజర్వేషన్స్. ఎందుకు జాబ్ పెట్టేటప్పుడు అంటే ఇది గవర్నమెంట్ జాబ్స్ ఏమవుతుంది అందులో ఎట్లీస్ట్ రిజర్వేషన్ ఇవ్వకుండా బెటర్. ఎందుకంటే అల్టిమేట్లీ అక్కడ చూడాల్సి, ఇప్పుడు ఫీజులలో రాయితీ ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజుకి డబ్బులు లేవు కదా, ఇవ్వండి. ఫ్రీ ఎగ్జామ్ అప్లికేషన్కి డబ్బులు కట్టకుండా ఫ్రీగా ఇవ్వండి. కానీ జాబ్ వచ్చినప్పుడు ఫ్రీ మన కట్ ఆఫ్ మార్క్ ఎందుకు తగ్గియాలి? ఏం అవసరం? ఎందుకంటే అల్టిమేట్లీ జాబ్ కావాల్సింది ఏంటంటే ఒక కేపబుల్ ఎంప్లాయీ. ఆ జాబ్కి కేపబుల్ ఉన్నోడు, ఆ ఎలిజిబిలిటీ ఉన్నోడే ఆ జాబ్ ఎక్కాలి. ఎలిజిబిలిటీ క్యాస్ట్ బేసిస్లో ఎక్కద్దే, నిజంగా టాలెంట్ ఉన్నోడు ఎక్కాలి. టాలెంట్ ఉన్నవారు అంటున్నారు కానీ చాలా మంది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు బయట సిస్టమ్ నీకు ఐఏఎస్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐ జాబ్ తీసుకున్నాం, నీకు ఈ జాబ్ కావాలంటే 1,00,000 పైసలు కట్టాలి, పైసలు ఇస్తే ఈ జాబ్ వచ్చేస్తుంది. మీరు మాట్లాడేది బ్రైబరీ గురించి, లంచాలు తీసుకొని జాబ్ ఇచ్చే గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు అది అంటే ఇర్రిలవెంట్, అది కాదు. అవి జరుగుతున్నాయి స్కామ్స్ అంటే అది దానికి ఎవడు ఏం చేయలేరు, మీరేం చేయలేరు, నేనేం చేయలేరు, ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఆ స్కామ్స్ గురించి వద్దు, తర్వాత మాట్లాడుకుందాం. బట్ రిజర్వేషన్స్ పరంగా ఏంటంటే, ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్కి నిజంగా ఎలిజిబుల్ ఉన్నాలని ఆ పోస్ట్కి ఎక్కాలి. ఇప్పుడు మీరు ఏదైతే ఈ రిజర్వేషన్స్ ఇద్దాం అనుకుంటున్నారో ఫ్రీగా పెట్టండి అప్లికేషన్స్. చదివించడానికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి. అంటే ఆ కోచింగ్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి కోచింగ్ ఉంటుంది కదా, ఆ కోచింగ్కి ఫ్రీగా ఇవ్వండి. కోచింగ్లో అంటే ఎవరైతే ఇట్లా డౌన్ ట్రోడెన్ కేటగిరీ ఉందో వాళ్ళు ఫీజులు పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి ఫ్రీ కోచింగ్స్ ఇవ్వండి. చదివించడానికి ఫ్రీ ఇవ్వండి కానీ జాబ్లు ఫ్రీ ఇవ్వకండి రా బాబు అంటున్నాను. ఎందుకు అంటే నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నోడు వచ్చినోడు ఆ పోస్ట్కి వాడొక న్యాయం చేస్తాడు, ఆ పోస్ట్కి న్యాయం చేసినట్టు. అంతేగాని రిజర్వేషన్ బేస్ చేసుకొని వస్తే వాళ్ళు ఏం న్యాయం చేస్తారు ఆ పోస్ట్కి? ఇప్పుడు సపోజ్ ఒకటి ఎగ్జాంపుల్, ఒక ఆడిటర్ జాబ్ చూద్దాం. ఎస్ఎస్సి త్రూ ఆడిటర్ ఎంప్లాయీ అది రిక్రూట్ అవుతారు. ఇప్పుడు ఆ ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఆడిటర్కి ఏం కావాలా? మెయిన్ క్వాలిఫికేషన్ మ్యాథ్స్ రావాలి. సో వాళ్ళు ఏం చేయాలి? మ్యాథ్స్ కరెక్ట్గా వచ్చిన వాళ్ళని, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళని ఆ జాబ్కి ఎక్కియాలి. అంతేగాని రిజర్వేషన్లో మీరు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించి ఎక్కిస్తే ఆ జాబ్కి మ్యాథ్స్ రానోడు ఆ ఆడిటర్ జాబ్ ఏం చేస్తాడు? అవునా కదా, లాజికల్ కదా. సో నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు జాబ్కి ఎక్కాలి, రిజర్వేషన్ బేసిస్ కాదు. లేదు ప్రిపరేషన్కి మాత్రం హెల్ప్ చేయండి. ఆ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ వరకు రావడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్, అదేమంటారు, ఆ ఫౌండేషన్ అన్నిటికీ హెల్ప్ చేయాలి. కానీ ఎగ్జామ్ జాయిన్ అయ్యేటప్పుడు ఆ పోస్ట్కి ఎక్కడానికి మాత్రం రిజర్వేషన్ హెల్ప్ చేయొద్దు. సో ఇలాంటి కొన్ని మార్పులు చేర్పులు అనేది చేస్తే రిజర్వేషన్ అనేది కరెక్ట్గా పనిచేస్తున్నట్టు, లేకపోతే ఆ రిజర్వేషన్ అనేది వేస్ట్. అండ్ రిజర్వేషన్స్ గురించి కాసేపు పక్కన పెడితే, ఈ రిజర్వేషన్స్ అన్ని రాజకీయ స్వలాభాల కోసమే. ఎందుకంటే రాజకీయ నాయకులు దుకాణాలు నడవేయని చెప్తున్నాను కదా, నాకు ఒక లాజిక్ అర్థం కాదు. ప్రతిసారి నేను అనుకుంటా, అబ్బా ఎలా అంటే పొలిటికల్ లీడర్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారు అనుకోండి, ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే ఆయన ఆస్తి కానీ అవన్నీ తక్కువలో చూపించుకోవాలి. జస్ట్ 2 acresతో స్టార్ట్ అయిన ఒక ఎమ్మెల్యే ఒక వితిన్ 5 yearsలో ఆయన లక్షల కోట్లు సంపాదిస్తాడు. ఆ ట్రిక్ ఏదో జనాలకు చెప్పండి రా బాబు. నిజమే కదా, ఇండియాలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అవును, పాలిటిక్స్ అంటే బిజినెసే కదా, లిటరల్ బిజినెస్ లాగా. ఎందుకంటే ఈరోజు 2 ఎకరాలు ఉన్నవాడు పాలిటిక్స్లో చేరాక 2,000 ఏమంటారు 2,000 లక్షలు కూడా చెప్పచ్చు. అంత సంపాదించడం ఎలా సంపాదిస్తున్నాను అనేది ఓపెన్ సీక్రెట్, పబ్లిక్కి తెలుసు. ఇప్పుడు మనము ఎంచుకునేటప్పుడు కూడా లీడర్స్ని ఎంచుకోవడానికి ఏమవుతుందంటే, అంత ప్రాపర్గా వచ్చేవాళ్ళు కూడా లేరు కదా. ఇప్పుడు చాయిస్ ఇస్తారండి, మల్టిపుల్ చాయిస్, ఏబిసిడి. ఏబిసిడిలో ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అంత కరప్టెడే, అంత జెన్యున్గా వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఆ ఏబిసిడిలో చూస్ చేసుకోవడానికి ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమనుకుంటారు, అంత దొంగలే,
అందరూ దొంగలే. సో నేను ఇందులో నుంచి ఎవరిని చూస్ చేసుకోవాలంటే ఒక బెటర్ అంటే తక్కువ దొంగ ఉన్న వాడిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు సెలెక్ట్ చేసుకునే రోజు నడుస్తుంది. అంత పాలిటిక్స్లో ఎథిక్స్ లేవు, పాలిటిక్స్లో అంత మోరల్స్ లేవు, వాల్యూస్ లేవు ముందు ఉన్నట్టుగా. సో అందులో తక్కువ కరప్టెడ్ ఎవరు అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో దీనికి ఏంటంటే జనరల్లీ ఎవరైనా పొలిటీషియన్స్ అంటే ఇప్పుడు నామినేషన్ వేసేటప్పుడు ఇట్లా అంటే వాళ్ళు ఈ మొత్తం ఆస్తులు రివీల్ చేయాలంటారు. సో రివీల్ చేయడం వీళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరు మీద రూపాయి ఉండదు, మొత్తం బినామీస్ మీద ఉంటుంది. ఎవడో పేరు మీద ఉంటుంది, అతను మాత్రం క్లీన్ చిట్తో వచ్చేసి నామినేషన్ వేస్తారు. సో పబ్లిక్ ఓపెన్గా తెలుసు వీళ్ళందరూ కూడా అంటే ఏమంటారు అందరికీ తెలుసు వీళ్ళు ఏంటో అనేది. సో ఇందులో ఏంటంటే చాలా మందికి ఇప్పుడు మనం హైదరాబాద్లో చూడండి లాస్ట్ టైం ఓటింగ్ ఎంత ఉండే తెలుసా, లిటరల్లీ 30% ఉండే. అంటే కనీసం ఇంట్లో 30% చేంజ్. సో ఇంట్లో ఉన్న వాళ్ళు కనీసం బయటకు వచ్చి ఓటు కూడా ఇలా అదేంటంటే ఆ ఓటు ఏదైతే ఎలక్షన్ డే ఉందో అది హాలిడే లాగా అనుకున్నారు, హాలిడే లాగా అనుకుని ఇంట్లో కూర్చున్నారు. ఎలక్షన్స్ రోజు కూడా బయటకు వచ్చి వెయ్యలేదు ఎవరు, ఎందుకంటే అవసరం లేదు. అంత అంటే చెప్తున్నాను కదా అంత మంచి లీడర్ అనేది లేదు అని నా అభిప్రాయం. అంటే బయటికి ఇంటి నుంచి బయటకు వచ్చి లీడర్ ఖచ్చితంగా గెలవాల్సిందే, నేను ఓటేస్తేనే ఈ లీడర్ గెలుస్తాడు అని అంత ఫీలింగ్ ఉండి బయటకు వచ్చి ఓటేసిన వాళ్ళు ఎవ్వరు లేరు అని నా ఫీలింగ్. నిజం కూడా అట్లా లీడర్స్ లేరు. సో అది ఏమంటారు ఇప్పుడున్న టైంలో కొంతమంది కేపబుల్ లీడర్స్ నిజంగానే ఉన్నారు, తెలంగాణలో లేరు అన్ను. బట్ అదేమంటారు అన్ఫార్చునేట్లీ వాళ్ళు గెలవలేదు. సో ఈసారైనా వాళ్ళు గెలుస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఉన్న దాంట్లో బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఓట్స్ వేయండి అని చెప్తున్నాను. యా బట్ ఏదేమైనా ఎలా అంటే ఈ రాచరికపు రాజకీయాలు అనేవి ఉంటాయి కదా, నెపోటిజం, ఎగ్జాక్ట్లీ అవి తగ్గిపోవాలి. జనాలు కూడా ఏంటంటే ఎప్పుడు వేసేవాడికి ఏదో వాడు ఏదో చేశాడు కానీ ఇంకొకటో అని చెప్పి ఓట్లు వేయడం కాదండి నెపోటిజం. ఒక చదువుకున్నోడికి ఒక నిజంగానే ఒక డిగ్రీ చేశాడు, డిగ్రీ లేకపోతే ఎంబీఏనో ఏదో ఒకటి చేశాడు, వాడు జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నాడు, ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశాడు అనుకోండి, అలాంటి వాళ్ళకు ఓట్లు వేయండి. రేపు పొద్దున ఏమైనా చదువుకున్నాడు కాబట్టి కనీసం 100 రూపాయలు కనీసం 30 రూపాయలైనా జనాలకి పెడతాడు. వీళ్ళు ఏంటంటే మన డబ్బులు తీసుకొని మళ్ళీ మనకి ఖర్చు పెడతారు పొలిటీషియన్స్. నేనేమంటా తెలుసా, లీడర్ అనేవాడు ఎట్లుండాలి అంటే ఒక పల్లెటూరుకి వచ్చి కూడా రిప్రజెంట్ చేయగలగాలి, కన్వే చేయగలి మెసేజ్, అండ్ ఆల్సో వరల్డ్ వైడ్గా గ్లోబల్కి వెళ్ళి కూడా రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఒక పల్లెటూరు చిన్న పల్లెటూరుకి వచ్చి ఒక పేదవాడితోని అంటే ఒక గుడిసెలో ఉన్నవాడి దగ్గర కూడా వచ్చి ఆ పర్సన్ యొక్క ప్రాబ్లం అర్థం చేసుకునే స్టేజ్లో ఉండాలి. ద సేమ్ టైం గ్లోబలీ ఇంటర్నేషనల్ కూడా బయటికి వెళ్ళి రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. అట్లాంటి వాడే కరెక్ట్ లీడర్ యాక్చువల్లీ. సో అట్లాంటి లీడర్స్ రావాలి అంటే యూత్ ముందుకు రావాలి. నాట్ జస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు నెపోటిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి వాళ్ళే రాజకీయాల వల్ల సొత్తు కాదు, ఎవరైనా రాజకీయాలు రావాలి. సో యూత్ ఇందులోకి వచ్చి అంటే అవేర్నెస్ తెచ్చుకొని ఏం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే చిన్నగా పెద్దగా ఎదగొచ్చు. సో అది ఏంటంటే అంత ఇంట్రెస్ట్ అనేది ఎవరికి లేదు. మనకేముంటుంది ఆ రాజకీయాలు మనమేమి వెళ్తాము, దానికి కావాలంటే కోట్లు ఉండాలి అని ఒక ఫీలింగ్ అందరికీ ఉంది. పాలిటిక్స్లో ఒకటి నెగ్గాలంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే. నాకేం బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నట్టు చాలామంది ఉన్నారు. బట్ ఏమంటున్నారంటే ప్రతిదీ యూత్ తలుచుకుంటే కానిదంటూ ఏమీ లేదు. సో యూత్ తలుచుకొని పాలిటిక్స్లో అంటే సీరియస్ పార్టిసిపేట్ చేస్తే మేబీ ఎదిగి సీఎం లెవెల్ కూడా వెళ్ళొచ్చు. సో యూత్ అనేది ఇన్స్పైర్ కావాలి, మోటివేట్ కావాలి. పాలిటిక్స్ అంటే ఇంకోటి తెలుసా, స్కూల్లో కూడా ఇవి ఇంట్రడ్యూస్ చేయాలి. స్కూల్ లెవెల్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తుంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి రాజకీయాలు అంటే ఏంటి, అండ్ ఆల్సో నాట్ జస్ట్ వెళ్ళి పాలిటిక్స్లోనే పార్టిసిపేట్ చేయాలని కాదు, ఎలక్షన్ టైంలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఆ నాలెడ్జ్ రావడానికి స్కూల్ లెవెల్ నుంచే కూడా పిల్లల్ని అవేర్నెస్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి పిల్లలకి. కాలేజెస్ లెవెల్స్లో కూడా స్కూల్ లెవెల్స్లో కూడా నిజంగా కూడా మా స్కూల్లో కండక్ట్ చేస్తుండే, స్కూల్లో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అంటే అసలు డెమోక్రసీ అంటే ఏంటి, ఓకేనా, అండ్ ఎలక్షన్స్ అంటే ఎట్లుంటుంది అనేది ఒకటి ఏమంటారు చూపించాలి, ఒక డెమో లాంటి చూపించాలన్నమాట. అంటే స్కూల్లో ఇట్లా పెట్టేసి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టేసి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు నిజంగా కూడా వచ్చి వాళ్ళు నామినేషన్స్ వేయడము, పిల్లలు వెళ్ళి ఓటింగ్ వేయడము, అట్లా ఫింగర్కి పెట్టడము, మార్క్స్ పెట్టడం, రియలిస్టిక్గా ఎలక్షన్స్ ఎట్లయితే అట్లా పిల్లలు కూడా అది గేమ్ లాగా ఉంటుంది ఆడవాళ్ళగా. అట్ ద సేమ్ టైం వాళ్ళు నేర్చుకుంటారు. సో అలాంటివన్నీ చేసిన తర్వాత ఈవెన్ కాలేజెస్లో కూడా అట్లా పెడితే ఏంటంటే అసలు చూస్ చేసుకోవడం ఏంటనేది వస్తుంది,
కొంతమంది ఒక 10% కేటగిరీ నిజంగా నేను పాలిటిక్స్లో పోవాలని ఒక మోటివేషన్ కూడా వస్తుంది. సో ఆ చిన్నప్పటి నుంచి స్కూల్లో పెంచితే మేబీ నెపోటిజం కాకుండా బయట వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు కమింగ్ టు రిజర్వేషన్స్, ఈ రిజర్వేషన్స్ ఉండాలి, బట్ ఎవరికి ఉండాలో వాళ్ళకి మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇది క్యాస్ట్ బేస్ కానీ లేకపోతే మతం కానీ ఇవన్నీ కాదు. రిజర్వేషన్స్ అంటే నిజంగానే ఎవరైతే డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండాలి. అప్పుడే రిజర్వేషన్ ఏమంటారు అది పెట్టిన పర్పస్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రతి క్యాస్ట్లోనూ ప్రతి రిలీజియన్లోనూ పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పేదవాడిగానే మిగిలిపోతున్నారు తప్ప ఉన్నోడు ఇంకా ఇంకా ఉన్నోడు అయిపోతున్నాడు. బికమింగ్ మోర్ రిచ్, పూర్ ఇస్ బికమింగ్ మోర్ పువర్. ఎగ్జాక్ట్లీ. సో ఇవి అవుతున్నాయి కాబట్టి ఇది రిజర్వేషన్లో మోడిఫికేషన్స్ అవసరం. ఇది పొలిటీషియన్స్ గ్రహించి ఇన్ బ్యాడ్ వే యూజ్ చేసుకుంటే గుడ్ వేలో దీన్ని అమెండ్ చేసేసి ఆల్టరేషన్స్ అనేది చేసి పెడితే ఖచ్చితంగా రిజర్వేషన్స్ అనేది కరెక్ట్ ఫుల్లీ యూజ్ అయినట్టే.